మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. హలో వ్యూయర్స్, మన మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ తరపు నుండి నారా లోకేష్ గారు, వైసీపీ తరపు నుండి మునుగురు లావణ్య గారు పోటీ పడుతున్నారు. వీరిరుగురులో ఎమ్మెల్యే ఎవరవుతారు, ప్రజల మెచ్చిన నాయకుడు ఎవరు అని ఓటర్లను అడిగి తెలుసుకుందాం మన సుమన్ టీవీ ద్వారా. రండి. హలో సార్, మీ పేరు? సత్యనారాయణ గారు, మన మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరవుతారు అనుకుంటున్నారు? నారా లోకేష్ గారా, మునుగురు లావణ్య గారా? లావణ్య గారు అవుతారా? ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారండి? ఎంత రానియండి, గెలుస్తుంది 10 సార్లు కదా అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరవుతారు అనుకుంటున్నారు? జగన్ గారే అవుతారు అనుకుంటున్నాం. జగన్ గారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్? 130 మధ్యలో వస్తాయి. 130. పోయినసారి 150 వచ్చాయి కదా సార్, ఈసారి 20 తగ్గడానికి. హలో సార్, మీ పేరు? ఏం పేరండి? కృష్ణ గారు, మన మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అవుతారు? నారా లోకేష్ గారు అవుతారా? నారా లోకేష్ గారు. ఎంత మెజారిటీతో వస్తుందో గెలుస్తారు అనుకుంటున్నారు? మెజారిటీ చెప్పలేరు అంటారా? హలో సార్, మీ పేరు? పుల్లారావు గారు, మన మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు టీడీపీ తరఫున పోటీ పడుతున్నారు, మునుగురు లావణ్య గారు వైసీపీ తరఫున పోటీ పడుతున్నారు. వీరిరుగురులో ఎమ్మెల్యే ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? లావణ్య గారు. ఎంత మెజారిటీతో అవుతారు అనుకుంటున్నారండి? తక్కువలో తక్కువ అంటే ఒక 3000 కాడ నుంచి 4000. 3000 కాడ నుంచి 4000 పడితే ఇంకా ఆవిడ గెలుస్తారని అంతగా ఎలా చెప్పగలరు? ఎందుకంటే ఇక్కడ ఆల రామకృష్ణారెడ్డి పోయినసారి 6 గెలిచారు మెజారిటీ. లావణ్య గారికి అంటే ఇప్పుడు అప్పుడు ఉన్న పార్టీలేమో ఏర్పాటు చేశారు, ఇది కూడా బీజేపీ జనసేన అన్ని కలిసి కాబట్టి ఏదో కొంచెం తక్కువ పడింది, తక్కువగా గెలుస్తుందని ఆశ. ఓకేనండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు? కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్? నా లెక్క ప్రకారం అయితే 120 కానీ 125 దాకా వస్తాయి. 120 కాడ నుంచి 125 దాకా. 125 దాకా. పోయినసారి 150 వచ్చాయి కదా సార్. తగ్గుద్ది మరి, ఎందుకంటే పోయినసారి ఎంతమంది లేరుగా, ఇంతమంది కలిసి పోరాడలేదుగా. ఈసారి సింగిల్ గా ఈయనను 4 కలిసి గెలిచి అంటే వాళ్ళు ముగ్గురు కలిస్తే సీట్లు తక్కువ వస్తాయని మీరు అనుకుంటున్నారా? పోయినసారి కాంగ్రెస్ లేదు మనకి, ఈసారి సిరిమల కూడా పార్టీ ఇస్తారు. సిరిమల కూడా ఉంది కాబట్టి కొన్ని ఓట్లు మా వైసీపీకి తగ్గుతాయని ఆలోచన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో సార్, మీ పేరు? పూర్ణ గారు, మన మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ తరపు నుండి నారా లోకేష్ గారు, వైసీపీ తరపు నుండి మునుగురు లావణ్య గారు పోటీ పడుతున్నారు. వీరిరుగురులో ఎమ్మెల్యే ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? లోకేష్. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు సార్? 10 నుంచి 15 వస్తుంది. 10 నుండి 15,000. ఓకే సార్. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు సార్? జగన్ అన్న అవుతాడు. జగన్. అదేంటి సార్, నియోజకవర్గం వచ్చేసి మా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి వచ్చేసి జగన్ అంటున్నారు? అవును, మీరు అడిగింది అదే. లోకల్ ఎమ్మెల్యే లోకేష్ వస్తాడు, పైన జగన్ అన్న వస్తాడు అనుకుంటున్నాను, నా అభిప్రాయం. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? జగన్ అన్నగా 90-95 నుంచి 100 లోపు. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో సార్, మీ పేరు? నా పేరు వెంకటనారాయణ గారు, మన మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ తరపు నుండి నారా లోకేష్ గారు, వైసీపీ తరపు నుండి మునుగురు లావణ్య గారు పోటీ పడుతున్నారు. మీరు ఇరుగురులో ఎమ్మెల్యే ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? లోకేష్ గారు. ఎంత మెజారిటీ వస్తుంది సార్? 25,000 వస్తుందా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అవుతారు సార్? చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 110 నుంచి 130 దాకా వస్తాయి. 110 నుండి 130 దాకా. ఓకే సార్, థ్యాంక్ యూ. మనం ప్రస్తుతం మంగళగిరిలోని పాత బస్ స్టాండ్ లో ఉన్నాం. మన ముందు ఓటర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, మీ పేరు? షర్ఫుద్దీన్ బేగ్. నా పేరు షర్ఫుద్దీన్ బేగ్ గారు. ఇక్కడ ఎవరు గెలుస్తారా, మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నారా లోకేష్ గారా, లేకపోతే మునుగురు లావణ్య గారు గెలుస్తారు అనుకుంటున్నారా? మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గెలుస్తారండి. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? ఎంత అని ఖచ్చితంగా చెప్పలేము, బట్ 20,000 మెజారిటీ దాటచ్చు. 20,000 మెజారిటీ. ఎందుకండి? ఎందుకంటే లోకేష్ గారు పోయినసారి ఓడిపోయిన తర్వాత ఇక్కడే ఉండి ఆయన చాలా మంచి పనులు చేశారు. మూడోది, ఇక్కడ ప్రజలు రాజధాని గురించి బాగా ఆశలు పెట్టుకున్నారు, అదైతే పోయింది. సో దానివల్ల మళ్ళీ నారా లోకేష్ ని గెలిపిస్తే మంగళగిరి ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది, రాజధాని ప్రాంతం కూడా డెవలప్ అయింది, ఈ ఏరియా అందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ప్రజలందరూ అనుకుంటున్నారు. అదే ప్రకారంగా అందరూ నారా లోకేష్ ని బలపరిచారు, ఓట్లు వేశారు. ఓకే అండి. మన ఆంధ్రప్రదేశ్ లో
ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? ఇంకా ఇక్కడ నారా లోకేష్ ప్లస్ కూటమే గెలుస్తుందండి. హలో అండి, మీ పేరు? వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారు, మన మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గెలుస్తారా, మునుగురు లావణ్య గారు గెలుస్తారా? లోకేష్ గారే గెలుస్తారండి. లోకేష్ గారు గెలుస్తారు. ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు? 30 దాకా. 30. మన ఆంధ్రప్రదేశ్ కి ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు నాయుడు. జగన్ రాడు. జగన్ రాడు. చంద్రబాబు నాయుడే గ్యారెంటీ 120, 130 దాకా రావచ్చు. హలో సార్, మీ పేరు? రవికుమార్. రవికుమార్ గారు, మన మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ తరపు నుండి నారా లోకేష్ గారు, వైసీపీ తరపు నుండి మునుగురు లావణ్య గారు పోటీ చేస్తున్నారు. వీరిరువురిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? లోకేష్ గెలుస్తారు అనుకుంటున్నాం. ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు? 10-15 వేలు. 10-15 వేలు. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే వైఎస్ జగన్ గారు అవుతారు అనుకుంటున్నారు? అదే చెప్పలేకపోతున్నాం. 50-50 అనుకుంటున్నాం. హలో సార్, మీ పేరు? శంకర్ అండి. శంకర్ గారు, మన మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ తరపు నుండి నారా లోకేష్ గారు, వైసీపీ తరపు నుండి మునుగురు లావణ్య గారు పోటీ చేస్తున్నారు. వీరిరుగురులో ఎవరు ఎమ్మెల్యే అవుతారు అనుకుంటున్నారు? లోకేష్ గారు. లోకేష్ గారు ఎంత మెజారిటీతో అవుతారు అనుకుంటున్నారు? 30,000 మెజారిటీ వస్తుంది మేడం. 30,000 మెజారిటీ వస్తుంది అంటారా? మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని సీట్లు వస్తాయి? 140-150 దాకా వస్తాయండి. 150 సీట్ల వరకు వస్తాయి. హలో సార్, మీ పేరు? ప్రసాదం. ప్రసాద్ గారు, మన మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ గారు, వైసీపీ అభ్యర్థి మునుగురు లావణ్య గారు పోటీ చేస్తున్నారు. వీరిరుగురులో ఎమ్మెల్యే ఎవరు అవుతారు అనుకుంటున్నారు? లోకేష్ గారే అవుతారు. ఒకవేళ లోకేష్ గారు అయితే ఎంత మెజారిటీతో అవుతారు? మెజారిటీ 15 లోపు. 15 లోపు అవుతారు. 15,000 లోపు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? నారా చంద్రబాబు. నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 130 దాకా. 130 వస్తాయా? మంగళగిరి నియోజకవర్గం మొత్తం మీద అందరూ లోకేష్ గారు గెలుస్తారు అని గట్టి చెప్తున్నారు. ఎందుకు గెలుస్తారు? పేదవాళ్ళకి కొద్దిగా బళ్ళు, టిఫిన్ బళ్ళు, పానీపూరి బళ్ళు, రిక్షా బళ్ళు, బడ్డీ కొట్లు, పోతే వికలాంగుల బళ్ళు, పోతే వెల్డింగ్ మిషన్లు, కుట్టు మిషన్లు, పద్మశాలీలకి రాట్నాలు, అవన్నీ ఇచ్చాడు పేదవాళ్ళందరికీ. అవి తీసుకొని కూడా వీళ్ళు డబ్బులు అడిగారు, డబ్బులు కూడా ఇచ్చాడు. మెజార్టీ అందుకని వస్తుందని నేను. హలో అండి, మీ పేరు? వెంకటేశ్వరరావు గారు, మన మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ తరపు నుండి నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపు నుండి మునుగురు లావణ్య గారు పోటీ చేస్తున్నారు. వీరిరుగురులో ఎవరు ఎమ్మెల్యే అవుతారు? నారా లోకేష్ గారు. ఒకవేళ నారా లోకేష్ గారు అయితే ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు? మెజారిటీ 20,000 పైన వస్తాయండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? నారా చంద్రబాబు నాయుడు గారా? రౌండ్ గా మనం చెప్పలేం కానీ మా లెక్క ప్రకారం అయితే చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.